ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్ కు ఎవరిచ్చారంటూ మండిపడ్డ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. చంద్రబాబు ఢిల్లీ లీడర్ అనుకున్నా కానీ గల్లీ లీడర్లా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డ వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. సొంత నియోజకవర్గంలో గెలవలేని చంద్రబాబు వేరే నియోజకవర్గం పరారయ్యారంటూ ఎద్దేవా చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బ్లాక్ మనీని వైట్ గా మార్చడంలో సీఎం జగన్ ఆరితేరిపోయారని విమర్శించిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ప్రభుత్వ భవనాలు సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్ కు ఎవరిచ్చారు అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్ అఘాయిత్యాల వల్ల అమరావతి రైతులు కొంతమంది జైలుకెళ్లగా మరికొంతమంది ప్రాణాలర్పించారని చెప్పుకొచ్చారు. ఏపీకి 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే దీంతో పాటు అనేక ప్రాజెక్టులను జగన్ పడకించేశారని మండిపడ్డారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేటు భూములు ఇలా తాకట్టు పెడుతుంటారంటూ ధ్వజమెత్తారు. భారం పడతా ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి, ఆదివారం నాడు కొంపలో ఉంటావనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నా, టీవీలు పగలగొడతావు, నీ చెంచాలతో తిట్టిస్తావు. ఈ వాస్తవాలు దేనికి సిద్ధం? రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా? ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకొచ్చావు. ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు, కుదరదన్నారు. చివరికి హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి 370 కోట్లు అప్పు తెచ్చావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? అమరావతిలో ఇటుకి పెట్టావా? తాత ముత్తాతల ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన భూములు, 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం 34,000 ఎకరాలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రాజధాని కోసం, ప్రజా రాజధాని కోసం, అమరావతి కోసం వాళ్ళు భూములు ఇస్తే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ భవనాలు కట్టారు. 2017లోనే చెట్టు కింద ఉన్న పరిపాలనని, బస్సులో ఉండి పరిపాలన ప్రారంభం చేసిన రాష్ట్రాన్ని సెక్రటేరియట్ భవనాల్లో తీసుకొచ్చారు. నేలపాడులో మహానుభావులు రైతుల త్యాగాలతో హైకోర్టు భవనాలు నిర్మాణం అయినాయి. ఆ హైకోర్టు భవనాలు నేలపాడులో నిర్మాణం కాకపోతే ఇవాళ మాట్లాడే గొంతులన్నీ కూడా లేకుండా చేసేవాడి, ఆ గొంతులను కూడా నులివేసేవాడి. సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారి హోటల్ దగ్గర నుంచి సామాన్య మానవుడి దాకా, నిన్న గురజాల నియోజకవర్గంలో ఒక ఎస్టీ మహిళని మంచినీళ్ళు అడిగితే చంపేశారంటే, ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చావంటే ఎంత దుర్మార్గ ప్రభుత్వం నీది, ఎంత కిరాతక ప్రభుత్వం నీది, ఎంత ఫ్యాసిస్ట్ మెంటాలిటీ ఉన్న ప్రభుత్వం నీది జగన్ రెడ్డి. ఇవాళ ఈ భవనాలని, సచివాలయ భవనాలని రహస్యంగా రిజిస్ట్రేషన్ చేసి తాకట్టు పెట్టే హక్కు నీకెవరిచ్చారు జగన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఆ భూములన్నీ కూడా అమరావతి రైతాంగం రాష్ట్రం కోసం ఇచ్చిన త్యాగాలు చేసిన భూములు. 1600 రోజులుగా బెళ్ళాంబెట్టెలను వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకొని జైళ్ళకి వెళ్ళి ప్రాణత్యాగాలు చేసి గుండెలాగిపోయి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ భూముల్లో కట్టిన సచివాలయాల్ని తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? సిగ్గుందా?
ఈ రాష్ట్రం జీవితంలో స్థిరపడాలని ఆ యువ ఫోటోగ్రాఫర్ కన్న కలలు నీరుగారయ్యాయి. అతడి వద్ద ఉన్న విలువైన కెమెరాలను దొంగలించడానికి ఫోటోషూట్ ఉందంటూ తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసిన విషాద ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన పోతిన సాయి కుమార్ పెళ్లి వేడుకలకు ఫోటోలు వీడియోలు చిత్రీకరణ చేస్తూ దూర ప్రాంతాలకు సైతం ఫోటోషూట్కు వెళ్తూ ఉంటాడు. గత నెల 26న కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు వచ్చి 10 రోజుల ఫోటోషూట్ ఉందని పిలిచారు. పెళ్లి వేడుకల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పి విశాఖ నుంచి రావులపాలెం వెళ్లాడు. రావులపాలెం చేరుకున్న సాయిని ఓ మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసి పూడ్చిపెట్టారు. అనంతరం అతని వద్ద ఉన్న కెమెరా సామాగ్రిని తీసుకువెళ్లారు. తల్లిదండ్రులు సాయి కుమార్ కోసం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానంతో విశాఖలో పిఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తును చేపట్టి మృతుడు ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుల్లో ఒకరైన షణ్ముఖ తేజను అదుపులోకి తీసుకుని విచారించారు. కెమెరా సామాగ్రి కోసమే సాయి కుమార్ ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నేను ఎవరితో వెళ్తానో నాకు తెలియదు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఈ నెంబర్ కాల్ చేయని చెప్పి నెంబర్ పెట్టి కారు ఫోటో అయితే పెట్టాడు అనుమానస్తరంగా. అయితేనేమో మమ్మీ ఏంటంటే ఎక్కువ వాట్సాప్ వాడదన్నమాట. అమ్మకి ఫోన్ చేసి చెప్పాడనమాట, అమ్మ నాకు ఎప్పుడైనా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఈ నెంబర్ కాల్ చేయండి అని. అయితేనేమో అమ్మ ఏమో పట్టించుకోకుండా మండే అంటే పట్టించుకోవడం అంటే అమ్మ ఎక్కువ వాట్సాప్ వాడదన్నమాట. దానివల్ల మండే ఏమో అదే ట్యూస్డే ఏమో మార్నింగ్ ఏమో అన్నీ కాల్ చేస్తుందన్నమాట. అన్నీ కాల్ చేస్తుంటేనేమో రెస్పాండ్ అవ్వట్లేదని అవ్వట్లేదని అయితే అమ్మకి డౌట్ వచ్చి అయితే వాట్సాప్లో ఒక నెంబర్ పెడతానన్నాడు కదా, ఆ నెంబర్కి చేద్దామని చెప్పి అమ్మ తీరా చూస్తే కార్ ఫోటో కూడా చూసింది. అయితే వీడు ఎందుకో పెట్టుంటాడులే అనుకొని ఆ నెంబర్కి ఎంత ట్రై చేస్తున్నా ట్యూస్డే ఈవినింగ్ 5 వరకు అయ్యేది. ఆ తర్వాత ఆడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యిందంట. వెంటనే అమ్మకి డౌట్ వచ్చి బుధవారం పొద్దున్నే మన విశాఖపట్నం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చామన్నమాట. వెంటనే వాళ్ళు అదుపులో తీసుకొని ఫాస్ట్గా అన్నయ్య ఏదైతే కారు ఫోటో పెట్టాడో అవతల కారుకి ట్రాప్ చేసి కారు కూడా వీళ్ళు ఓన్ కాదన్నమాట. కారు కూడా సెల్ఫ్ డ్రైవింగ్కి రెంటే తీసుకొని వచ్చారు. కారు కూడా సెల్ఫ్ రెంటే తీసుకొని రావడం వల్ల కారు వాళ్ళదేమో రావులపాలెం. దానివల్ల ఏంటైందంటే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ కూడా మాకు ఎవరో తెలియదు అన్నారు. తర్వాత మేము కూడా గట్టిగా మాట్లాడి పోలీస్ కంప్లైంట్ వస్తుంది, మేము ఒక నెంబర్ చెప్తాం, ఈ నెంబర్ మీకు కనెక్ట్ అయ్యి ఉందో చెప్పండి అంటే అప్పుడు మన నెంబర్ చెప్పడం వల్ల ఆ నెంబర్ నా నెంబర్ కనెక్ట్ అవ్వడం వల్ల అదే ఇప్పుడు తేజ ఉన్నాడు కదా, తేజ నెంబర్ ఆ నెంబర్ కనెక్ట్ అయింది అన్నమాట. కారు వాళ్ళ దగ్గర నెంబర్ కనెక్ట్ అవ్వ చెప్తే అర్థమవుతుంది. స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఆ కాగితాలు తెచ్చిన తర్వాత అందరూ జరుగుతుందమ్మా. ఆ కాగితాలు తీసుకుని రావాలి తయారు చేసుకొని. చంద్రబాబు ఢిల్లీ లీడర్ అనుకున్నాను కానీ గల్లీ లీడర్లా మాట్లాడుతున్నాడు అంటూ వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నిప్పులు చెరిగారు. వినుకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేకు ఎలా గౌరవం ఇవ్వాలో చంద్రబాబుకు తెలియదని అన్నారు. చంద్రబాబు ఓ చెత్త నాయకుడని, అందుకే చంద్రబాబుని చెత్త కుప్పలో వేశారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వల్లనే కోడాల శివప్రసాదరావు చనిపోయారని, చివరికి కోడల పాడి మోస్తూ రాజకీయాలు చేశావంటూ చంద్రబాబు పైన విరుచుకుపడ్డారు. అంత మంది ప్రజలు ఒకే సాటకు రావటం రాజకీయ నాయకుడిగా ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి పెద్ద సభ, ఏ రాష్ట్రంలో కూడా చూడనటువంటి సభ, సిద్ధం సభ మేదరమెట్ల దగ్గర రేపు ఆదివారం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యమంత్రి అభిమానులు, ప్రజలు అందరూ ఆ సభకి రావాలని, ఆ సభ భారతదేశంలోనే అతి పెద్ద సభగా గుర్తింపు వస్తున్నటువంటి సభే ఈ సిద్ధం సభని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.
మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం కోసం వినియోగించేందుకు గాను తలపాగా సిద్ధమైంది. లావేరు గ్రామానికి చెందిన కాసిన వెంకటరమణ సవరరాజు బ్రదర్స్ పుష్కర కాలంగా ఆనవాయితీగా స్వామివారికి తలపాగా సమర్పిస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నిత్యం శివనామ స్మరణతో తలపాగాను సిద్ధం చేశారు. చేనేత వస్త్రాన్ని ఉపవాస దీక్షతో నేసి మరి అక్కడి నుంచి శ్రీశైలం వరకు మహాశివరాత్రి నాటికి నవజాత శిశువు నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు గాను తిరుమల ఆలయం ఎదుట టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పోలియో చుక్కల కార్యక్రమాన్ని చిన్నారులు 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ తిరుమలలో టీటీడీ 25 కేంద్రాలను ఏర్పాట్లు చేసి భక్తుల కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం ఏంటంటూ సీఎం జగన్ పైన రాష్ట్ర తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం ఏంటి అని, జగన్ తాకట్టు పెట్టింది భవనాలు కాదు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సముచితమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను నాశనం చేశారని ఆరోపించారు. అసమర్థత, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సైకో తత్వంతో యువతకి ఉద్యోగాలు లేకుండా మీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దండి అని తల్లిదండ్రులకు గాని ఇంటి కుటుంబ పెద్దలకు గాని తెలియజేసుకుంటున్నాము. యువకుల నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఊసే ఎత్తకుండా ఈ రోజు కపట మాటలు మాట్లాడి ఈ రోజు ఆఖరి నిమిషంలో డ్రామాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డికి యావత్ యువత ఓటు రూపంలో తరిమి కొట్టాలని కూడా తెలియజేసుకుంటున్నాను. యువత పాలిట జగన్ ఉరితాడు లాగా తయారయ్యారని చెప్పి ఇప్పుడే మీకు చూపించడం జరిగింది. ఎందుకన్నామంటే కొన్ని వేల మంది చావు కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. కొన్ని వేల మంది యువతి యువకులు గంజాయికి డ్రగ్స్ కు బానిసలు కావడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. కొన్ని వేల మంది కుటుంబాలకు దూరంగా వదిలి ఈ రాష్ట్రాన్ని వదిలి బయట రాష్ట్రాల్లో కూలీలుగా పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. కొన్ని వేల మంది జీవితాలు నాశనం అయిపోయినాయి పూర్తి స్థాయిలో. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం భక్తులు వెళ్లే మార్గంలో ఉన్న సివిల్ ఇంజనీరింగ్ స్టోరేజ్ గదిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో సమీపంలో భక్తులు కంగారు పడ్డారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మంటలు చెలరేగిన విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో భక్తులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అటెళ్ళండి ఇక్కడ ఏదైనా జరిగితే ఎవరు చెప్పు, మిమ్మల్ని నేను కాపాడు నీకు ఉండాలి ఇక్కడ. మరి అందుకే నేను చెప్పేది. మంగళగిరిలో మార్చి 5న జయహో బీసీ సభ నిర్వహిస్తున్నట్లుగా టీడీపీ బీసీ సెల్ నాయకుడు రుద్రకోటి సదాశివం వెల్లడించారు. తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జయహో సభ ద్వారా చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నత కోసం నిజంగా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు. బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందని వెల్లడించారు. బీసీలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. 5వ తారీఖున మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో జనవరి అంటే ఈ మార్చి 5వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు గొప్ప రాష్ట్ర స్థాయి బీసీ మహాసభ జరుగుతా ఉంది. కాబట్టి ఈ మహాసభలో బీసీ డిక్లరేషన్ కూడా గౌరవనీయులు పెద్దలు మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు బీసీసీఎల్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు గొల్లు రవీంద్ర గారు, వీరితో పాటు మాజీ మంత్రి వర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, ఇంకా కూడా ప్రధానమైన బీసీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు జరిగిన అన్యాయం గురించి, అదేవిధంగా ఏవైతే బీసీ కులాలకు మేలు జరుగుతుందో రాబోయే ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఆయా సాధికార కమిటీ నాయకుల నుంచి, బీసీ వర్గాల నుంచి, బీసీ కుల సంఘాల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ నెల 5వ తారీఖున నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో గొప్ప బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతాం. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోల ఆనందమోహన్ విజయం కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన విరూపాక్షపురం పంచాయతీలోని గిరిజన కాలనీ కొత్త కన్రిగ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీజేపీని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ దేశాన్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీలకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని కోరారు. పెంచాడు. ఎందుకోసం పెంచాడంటే పేద ప్రజలు 3 పూట్ల అన్నం తినాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉచితంగా పేద ప్రజలకి రేషన్ బియ్యం ఇస్తున్నాడు. అదేవిధంగా కరోనా ఇంజెక్షన్, కరోనా సమయంలో మీరు అందరూ కూడా టీవీలో చూశారు. ఇతర దేశాల్లో అమెరికా, జపాన్, రష్యా, చైనా ఇట్లాంటి దేశాల్లో కుప్పలుగా చనిపోయి జనాలు ఆ విధంగా కాకూడదని నరేంద్ర మోడీ గారు కరోనా ఇంజెక్షన్ తయారు చేయించి మన ఇళ్లకే 2 ఇంజెక్షన్లు తీసుకొచ్చి వేయించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అదే అమెరికా, రష్యా, జపాన్, చైనాలో అయితే 10,000 రూపాయలు ఒక ఇంజెక్షన్ ఉంటామా? వేసుకుని ఉండలేము. కాబట్టి మన పేద ప్రజలను కాపాడుకోవాలా, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, కరోనాలో ఎవరు ఇబ్బంది పడకూడదని నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులపైన తనయుడు ఘాతుకానికి వడిగట్టాడు. అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మదనపల్లి 2వ పట్టణ పోలీస్ కథనం మేరకు పట్టణంలోని నీరుగట్టువారిపల్లె అయోధ్య నగర్లో కాపురముంటున్న దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులు రెడ్డికి భూ వివాదం ఉంది. దీంతో తల్లిదండ్రులు దండం పెడుతున్నా కూడా వదలకుండా కసాయి కొడుకు శ్రీనివాసులు రెడ్డి కొట్టే దెబ్బలకి
చూడడానికి ఆ వృద్ధ దంపతులు తల్లడిల్లడం చూపర్ల హృదయాలను తీవ్రంగా కలిచివేసింది స్థానికులు తెలియజేశారు. లంజ పడుకు పేరు మీద ఎట్లా పెడతావు 2 ఎకరాల భూమి నా పేరు మీద పెట్టారు భూమి వాడి పేరు మీద ఎట్లా పెడతావు భూమి 2 ఎకరాలు ఈ బుద్ధి వాడికి 5 లక్షలు నాకు ఇచ్చినవా సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సొంత ప్రాంతంలో గెలవలేని వ్యక్తి వైసీపీ నేతలను మాత్రం ఇక్కడ తంతే అక్కడ పడ్డారని విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత ప్రాంతం ఏది, గాజువాకకు ఎందుకు వెళ్లారు అని మంత్రి కాకాని ప్రశ్నించారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పలేకుండా ఉన్నాడని, సొంతంగా రాలేక అందరినీ కలుపుకొని ఎన్నికలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వేదికగా అనేక రకాలైనటువంటి విమర్శలను సంధించడం జరిగింది. చంద్రబాబును చూస్తే ఇంత అనుభవం ఉన్నటువంటి వాడు, పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు, సభకి ఏదన్నా ఒక ఉపన్యాసం ఇవ్వడానికి వస్తే అది 10 మందిని ఆకట్టుకునేటువంటి విధంగా ఉంటుంది అని చెప్పి అందరూ ఆశించడం సహజం. మాకైతే అది లేదు. చంద్రబాబు నాయుడు దిగజారిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడికి తీవ్రమైనటువంటి ఆవేదన, ఆక్రందన అన్నీ కనిపిస్తున్నాయి. ఆవేశం పట్టలు తెంచుకుంటున్న పాపం ఈ వయసులో చంద్రబాబు నాయుడికి మరలా తిరిగి అధికారంలోకి రామేమోనని. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోనే నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా అనిపించింది. మేము ఎందుకు ఈ మాట చెప్పామంటే, చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వచ్చాడు, నెల్లూరు జిల్లాలో పర్యటించాడు, కొంతమందిని చేర్చుకుంటున్నామని చెప్పి ప్రకటించాడు. సంతోషమే. ఏ పార్టీలైనా సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఆ పార్టీలకి వెళ్ళాలని ఆలోచన చేయొచ్చు, వెళ్ళొచ్చు, చంద్రబాబు నాయుడు వచ్చి చేర్చుకోవచ్చు. ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను వచ్చినప్పుడు చెప్పినటువంటి తొలి మాట, నాయకుల చేరికలతో తెలుగుదేశం పార్టీ బలపడింది. అంటే ప్రజలు లేరు, ఓటర్లు లేరు, నాయకుల చేరిక చాలు బలపడడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చు. నెల్లూరు జిల్లాలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు, కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండొచ్చు పోటీ చేయడానికి. అంత మాత్రాన నీకు అభ్యర్థులు దొరికినంత మాత్రాన ఓటర్లందరూ నీకు ఆకర్షితులు అవుతారని, ప్రజలంతా నీకు మద్దతు పలుకుతారని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు లేదు. కాబట్టి నువ్వు ఒక మైండ్ గేమ్ ఆడడానికి, తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉధృతమయ్యాయి, బ్రహ్మాండంగా సాగుతున్నాయంటే నాయకులు చేరినంత మాత్రాన ఓటర్లు ప్రజలు నీ వెంట నడిచేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించేలా చూడాలి అంటూ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా మరిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సీనియర్ కాబట్టి ఎప్పుడే తెలిసింది. దంసప్లే పోసుకో చెప్పండి.
బ్లాక్ మనీని వైట్ గా మార్చడంలో జగన్ ఆరితేరిపోయారని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. సరస్వతి పవర్ పేరిట సీఎం వైఎస్ జగన్ రెడ్డి భారతిరెడ్డి దోచేశారని ఆరోపించారు. ఉత్పత్తి లేకుండా షేర్ల ధరలను విచ్చలవిడిగా పెంచేసుకుంటున్నారని ఆనంద్ ధ్వజమెత్తారు. అలాగే సిమెంట్ పరిశ్రమలకు అనుమతులు కూడా రాకముందే లైమ్ స్టోన్ అనుమతులు ఇచ్చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఈ అక్రమాలతోనే జగన్ రెడ్డి జైలుకు పోయారని ఆనం అన్నారు. అనే ఒక కంపెనీ స్థాపించిన ఇద్దరు మేధావులు ఫైనాన్షియల్ విజర్డ్ అంటే వ్యాపారంలో బ్రహ్మాండంగా వ్యాపారం చేసే వాళ్ళని ఫైనాన్షియల్ విజర్డ్స్ అంటాం. ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో వ్యాపారాలు చేసే దాంట్లో నంబర్ 1 స్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి అని మీరందరూ తెలుసుకోవాలి. నేను చెప్తున్నా, సరస్వతి పవర్ అనే కంపెనీ పెట్టిన తర్వాత 1999లో ₹1 క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ 1 crore నుంచి కరెక్ట్గా 2009లో ₹35 కోట్ల షేర్ క్యాపిటల్ అయిందనే విషయం మీరందరూ గుర్తుంచుకోవాలి. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. అంటే ఈ కంపెనీకి ఇంత పెట్టుబడి మేము పెట్టబోతున్నామని ₹1 మొదలుపెట్టి ₹25 కోట్ల, ₹32 కోట్ల ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ చేశారు మన ఇద్దరు. 2009 ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి, ద ఫైనాన్షియల్ విజర్డ్, ద గ్రేట్ వైఎస్ భారతక్క ₹87.8 లక్షల జగన్మోహన్ రెడ్డి, 87.8 లక్షలు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతక్క ₹80 లక్షల ఈ సరస్వతి పవర్లో పెట్టుబడులు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2009 జూన్లో. 2009 ఏ సంవత్సరం? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం, కాంగ్రెస్ ప్రభుత్వంలో. కరెక్ట్గా సెప్టెంబర్ నాటికి 2009 సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన 87.8 లక్షలు ఎక్కడ పోయింది తెలుసా? 18.87 crores, 18,87,00,000 కరెక్ట్గా 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన డబ్బులకి, భారతక్క పెట్టిన డబ్బులకి ఆ విధంగా పెరిగినాయి. ఏం చెప్పటంలా, మీ కంపెనీ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అంటే వైఎస్ భారతక్క పెట్టిన 80 లక్షలు ఆల్మోస్ట్ 18 కోట్లు అయింది. 2 నెలల్లో 60 రోజుల్లో 80 లక్షల షేర్లు కొంటే కరెక్ట్గా 60వ రోజుకి 18 కోట్లు అయింది. వాట్ ఏ మ్యాజిక్ అని అడుగుతున్నా, ఎలా సాధ్యమని అడుగుతున్నా. ఇదేమన్నా పెద్ద సూపర్ కంపెనీయా? ఏమన్నా గూగుల్లా లేకపోతే యాపిల్లా? పెరగవచ్చు అటువంటి కంపెనీలకి, టెక్ కంపెనీస్ కాబట్టి. ఈరోజు మేము అడుగుతున్నాం, సరస్వతి పవర్ అనే కంపెనీకి ఫ్యాక్టరీ లేదు, ఆఫీస్ బిల్డింగ్ లేదు, గుడిసె కూడా లేదు, సైట్లో ఈ రోజుకి గోడ కూడా కట్టలేదు. సైట్లో గోడ కట్టరు, వాచ్మెన్కి గుడిసె. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్ కు ఎవరిచ్చారంటూ మండిపడ్డ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. చంద్రబాబు ఢిల్లీ లీడర్ అనుకున్నా కానీ గల్లీ లీడర్లా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డ వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. సొంత నియోజకవర్గంలో గెలవలేని చంద్రబాబు వేరే నియోజకవర్గం పరారయ్యారంటూ ఎద్దేవా చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.
బ్లాక్ మనీని వైట్ గా మార్చడంలో సీఎం జగన్ ఆరితేరిపోయారని విమర్శించిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.